టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎవరు సపోర్ట్ లేకుండా అడుగుపెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని నేడు మెగాస్టార్గా నిలిచారు చిరంజీవి. తన అద్భుతమైన టాలెంట్తో ప్రేక్షకులను అబ్బురపరచడమే కాదు, తన సహాయ గుణంతో కర్ణుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే కెరియర్ పరంగా ఎన్నో ఉన్నత శిఖరాలు చూసిన చిరంజీవి అటు వ్యక్తిగతంగా కూడా ఏ రోజు విమర్శలు ఎదుర్కొన్న రోజు లేదు. కానీ 70 ఏళ్ల వయసులో ఆయన మనసులో చిగురించిన కోరికలు ఆయనపై విమర్శలు కలిగేలా చేస్తున్నాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు, కూతురు లాంటి అమ్మాయిపై మనసు పారేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చిరంజీవిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే, నాగార్జున ధనుష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కుబేరా. శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఇటీవల జూన్ 20న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే సినిమా సక్సెస్ అవడంతో చిత్ర బృందం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ మీట్కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఇక్కడ రష్మిక గురించి మాట్లాడుతూ చిరంజీవి చేసిన కామెంట్లు వైరల్గా మారుతున్నాయి. ఈ థ్యాంక్స్ మీట్లో చిరంజీవి మాట్లాడుతూ, రష్మిక మొదటి సినిమాకు నేను గెస్ట్గా వచ్చాను. అప్పటి నుంచి రష్మికను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి సినిమాకి నటనలో ప్రతిభ పెంచుకుంటూ నేషనల్ క్రష్ మాత్రమే కాదు, నా క్రష్ కూడా. అయితే ఈ మాట నేను మనసులో మాత్రమే అనుకుంటాను, బయటికి ఎవరికి చెప్పను అంటూ మనసులో మాటను బయటపెట్టారు చిరంజీవి. అయితే చిరంజీవి చెప్పిన మాటలతో అక్కడ అందరూ చప్పట్లతో నవ్వులతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. అయితే చిరంజీవి సరదాగా ఈ కామెంట్స్ చేసినా కూడా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో కూతురు లాంటి అమ్మాయిపై ఇలాంటి కామెంట్లు చేయటం ఏంటి, చీచీ అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేయటం గమనార్హం. ఏది ఏమైనా చిరంజీవి సరదాగా అన్న మాటలు ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్కు దారి తీసాయని చెప్పొచ్చు.